నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా? ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 16వ తారీఖు ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. రేపు మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి ఉదయం 8:54 వరకు, తదుపరి అష్టమి తిథి. భరణి నక్షత్రం ఉదయం 8:47 వరకు, తదుపరి కృతికా నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 8:46 నుండి రాత్రి 10:22 వరకు. అమృతకాలం ఎల్లుండి ఉదయం 6:22 నుండి ఎల్లుండి ఉదయం 7:58 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:18, చంద్రోదయం పగలు 11:22, చంద్రాస్తమయం రాత్రి 12:50, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:54 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:02 నుండి 9:48 వరకు, మరలా మధ్యాహ్నం 12:54 నుండి 1:40 వరకు, రాహుకాలం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, గుళిక కాలం ఉదయం 8:10 నుండి 9:37 వరకు, యమగండ కాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:51 వరకు. రేపు వైవస్వత మన్వాది. పురాణ వచనం ప్రకారం రేపు వైవస్వత మన్వాంతరం ప్రారంభమైన రోజు. ప్రతి మన్వాది రోజు పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఆచరించడం సాంప్రదాయం. రేపు ఆరోగ్య సప్తమి, విధాన సప్తమి. మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి రోజున సూర్య కిరణాలలో ఔషధీ గుణాలు ఉంటాయని, శరీరానికి సూర్య కిరణాలు సోకటం వలన చర్మ వ్యాధులు, ఇతర వ్యాధులు త్వరగా నయం అవుతాయనే నమ్మకంతో ఈ సప్తమి రోజును ఆరోగ్య సప్తమి అని పిలుస్తారు. భక్తులు రేపంతా ఉపవాసం ఉండి సూర్య భగవానుణ్ణి శ్రీ సూర్య పంజర స్తోత్రం, అరుణం మహాసౌరం త్రిచ పారాయణ చేస్తూ సూర్య నమస్కారాలతో పూజిస్తారు. రేపు సూర్య జయంతి, రథ సప్తమి, అచలా సప్తమి, విశోక సప్తమి వ్రతం. సూర్య భగవానుడు కశ్యప ఋషికి, అదితి దంపతులకు మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజు జన్మించాడు అని పురాణ వచనం. మహాభారత కథనం ప్రకారం సూర్య జయంతి మరుసటి రోజు భీష్మ అష్టమి తిథి రోజు భీష్మాచార్యుల వారు మోక్షం పొందారు అని కథనం. భక్తులు తమ ఆరోగ్య మెరుగుదల కోసం అరుణం మహాసౌరం త్రిచలతో కూడిన సూర్య నమస్కారాలు ఆచరిస్తారు. కోనార్క్ సూర్య దేవాలయంలో, అరసవల్లి సూర్యనారాయణమూర్తి దేవాలయంలోనూ రేపు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు అభోజ్యార్క వ్రతం. రేపు భక్తులు తమ మానసిక ఆరోగ్యం కోసం, మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి రోజంతా ఉపవాసం ఉండి సూర్య చంద్రులను పూజిస్తారు. రేపు నర్మదా జయంతి. మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజు నర్మదా నది జన్మించిన రోజు అని భక్తుల విశ్వాసం. జీవితంలో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయనే నమ్మకంతో భక్తులు రేపు నర్మదా దేవిని పూజిస్తారు. మధ్యప్రదేశ్ లోని అమర్కంటక్ ప్రాంతంలో నర్మదా నది ఉద్భవించినది అని, ఆ ప్రాంతంలో నర్మదా జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. రేపు భీష్మాష్టమి. హిందూ పండుగలలో ఉపవాసం, వ్రతం, తర్పణం మూడు ఆచరించే ప్రత్యేకమైన పండుగ రోజు. రేపు భీష్మాష్టమి. హిందూ పండుగలలో ఉపవాసం, వ్రతం, తర్పణం మూడు ఆచరించే ప్రత్యేకమైన పండుగ రోజు. మహాభారత కథనం ప్రకారం తన ఇచ్చ మేరకు దేహత్యాగం చేసే విద్య తెలిసిన భీష్మ పితామహుల వారు యుద్ధం తర్వాత కూడా అంపశయ్యపై ఉత్తరాయణ పుణ్యకాలం గురించి ఎదురుచూస్తూ ఈ అష్టమి రోజు దేహత్యాగం చేశారు అని కథనం. వినయ విధేయతలు కలిగిన సంతానం కోసం, పితృదోష నివారణ కోసం రేపు భక్తులు ఉపవాసం ఉండి భీష్మాష్టమి మంత్ర జపం చేస్తారు. రేపు అష్టమి తిథి ఉదయం 8:54 నుండి ఉన్నందువలన రేపు భక్తులు భీష్మ తర్పణం వదులుతారు. రేపు ఉదయం 8:54 నుండి ఎల్లుండి సూర్యోదయం మధ్యకాలంలో అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం అష్టమి తిథి కృతికా నక్షత్ర కలయిక ఉండటం చేత ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ సూర్య భగవానుడి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.